మైనారిటీలకు సంబంధించిన ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, అలాగనే ఇప్పుడు నాకు ఇచ్చిన వక్ఫ్ చైర్మన్ ఏదైతే బోర్డు ఉందో, ఇవన్నీ గతంలో చూస్తే వక్ఫ్ బోర్డు 6 సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డే లేదు. ఏదైతే అడ్హాక్ బోర్డు అధికారులతో నడుపుతారో అది ఉత్త రన్నింగ్ ఆఫ్ ది ఆఫీస్ మాత్రమే, అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికే, నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఈరోజు 67,000 ఎకరాలు రికార్డ్స్ పరంగా మన వక్ఫ్ భూములు ఉంటే అందులో 37,000 ఎకరాలు అన్యాక్రాంతమైపోయి. ఇప్పుడు మిగిలి ఉండే 30,000 ఎకరాల్లో ప్రభుత్వ అవసరాల నిమిత్తం కొన్ని 2,000 ఎకరాలు ఏదో తీసుకొని ఉన్నారు. బ్యాలెన్స్ 27,500 ఎకరాలు దాని జియో ట్యాగింగ్ చేయించడం, దాన్నన్నా కాపాడడం, దాన్ని రెవెన్యూ జనరేట్ చేసేటట్టు చేయడం, అలాగనే ఏదైతే అన్యాక్రాంతం అయ్యాయో అన్నిటినీ మళ్ళా చట్ట ప్రకారం దాన్ని ఎలాగా వెనక్కి తీసుకోవాలో ఇవన్నీ ఒక ప్రక్రియ. మనకిప్పుడు మైనార్టీ మినిస్టర్గా ఫారూక్ గారు ఉన్నారు, అలాగనే షరీఫ్ భాయ్ గారు ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఆలోచనలు, వీళ్ళ అనుభవాలు తీసుకొని ఈ వక్ఫ్ బోర్డుని చక్కదిద్దుతాం. చాలామంది ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏదో వ్యక్తుల ఆస్తులు అనుకుంటున్నారు. మా తాత ఇచ్చారు, మా తాత ముత్తాత ఇక్కడ ఇచ్చారు. దీన్ని తాత ముత్తాతలు ఇచ్చుంటే మనోడికి రాస్తారు, దేవుడికి ఇవ్వరు. వాళ్ళందరూ కేర్ టేకర్సే. వక్ఫ్ అనంగానే భగవంతుని స్థలాలు, భగవంతుని ఆస్తి. కేర్ టేకర్స్ ఉండొచ్చు ఆ కుటుంబం నుంచి. ఎవరైతే దానికి దేవుడికి ఇచ్చారో ఆ కుటుంబం నుంచి, లేదా వాళ్ళు నియమింపబడిన వాళ్ళు కేర్ టేకర్స్గా ఉంటారు తప్ప దానికి ఓనర్స్ ఎవరు ఉండరు, దేవుడు తప్ప. అందరూ కేర్ టేకర్సే. చాలామంది వాళ్ళు అమ్మేశారు, ఆ కమిటీ అమ్మేసింది, మాకు రిజిస్ట్రేషన్ చేసి, ఎవరికి ఆ హక్కులు లేవు. ఎవరైనా కొనుక్కొని ఉంటే అది పొరపాటు. ఏది ఏమున్నా వక్ఫ్ బోర్డు వచ్చిన తర్వాత ఉండే భూముల్ని రెవెన్యూ జనరేట్ చేయడం, వ్యాపారం ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే, వేర్ హౌస్ కట్టాలన్నా, షాపింగ్ మాల్స్ కట్టాలన్నా 30 సంవత్సరాల దాకా మేము లీజ్కి ఇవ్వగలుగుతాం. అటువంటివన్నీ ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, వేల అగ్రికల్చర్ ల్యాండ్స్ రెవెన్యూ జనరేట్ చేయకుండా. ఇవన్నిటినీ రెవెన్యూ జనరేట్ చేసి ఈ సమాజానికి వాడతాం, పేదవాళ్ళకి వాడతాం. పేదవాళ్ళ విద్యకి, వైద్యానికి, ఇంకా ఏదైనా నైపుణ్యానికి వాడడానికి ఆ మహానుభావులందరూ ఇది దేవునికి ఇచ్చింది ఇవి. సో దీన్ని పెద్దలందరి యొక్క ఆలోచనలతో, వాళ్ళ యొక్క ఐడియాస్తో దీన్ని మరింత పటిష్టం చేస్తాము. దీన్ని అందరూ, రాష్ట్రంలో ఉండే ముస్లిమ్స్ అందరూ గర్వపడేటట్టు చేస్తామని కానీ తెలియజేస్తున్నాం.